భక్తిహీనుల గురించి ఆలోచన చేస్తే, భక్తుడు భక్తిహీనుల గురించి ఆలోచన చేసేటట. వారు కాలు జారు చోటునే ఉన్నారు అంటాడు. అన్నాడా లేదా? వాళ్ళు ఎక్కడున్నారు? కాలు జారు చోటునే ఉన్నారు వారు. మరి నేనైతే, మరి నా సంగతి ఏంటి? ఆయన నా పాదాలను తొట్టిల్లనీయకుండా బండ పైన నిలిపిన. కొట్టండి చప్పట్లో, గట్టి కొడతారేమనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన పాదాలు స్థిరపరిచేవాడు. ఆయన తన పిల్లల పాదాలను బండపైన స్థిరపరచువాడు. స్థిరమైన వృద్ధిని కలుగు చేసేవాడు. దేవుని కొరకు మనం నమ్మకంగా నిలబడాలి. కృప విస్తరిస్తుంది. కృప మన మీద నిలిచి ఉంటుంది. నేను అంటాను, కృపలో నిలిచి ఉంటే చాలండి. మనం కృపలో నిలిచి ఉంటే చాలు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, కృపాక్షేమాలు నా వెంట వచ్చును అంటాడు. మన వెంట కృప క్షేమం వెంట ఉండాలి, మన వెంట రావాలి. జనాలేమో లోకం వెంట పరిగెత్తుతున్నారు, జనమేమో ఆస్తిపాస్తుల వైపు పరుగులెత్తుతున్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని పరుగులెత్తుతున్నారు. నేనంటాను, అవి మన వెంట పరుగులెత్తుకుంటూ రావాలి. అర్థమైందా? అవి మన వెంట రావాలి తప్ప మనం వాటి వెంట వెళ్ళకూడదు. అదే వాక్యం చెప్తుంది. నా నీతిని, రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఏవన్నీ? అవసరమైనవన్నీ. మనకి ఏం అవసరమో అవన్నీ ఆయన మన వెంట ఉంచుతాడు.